మార్నింగ్ లేచిన తర్వాత పరగడుపు మాత్రలు వేసుకునే వాళ్ళందరికీ ఇదో పెద్ద మెడిసిన్ అండి. గట్ హెల్త్ బాగా ఉండాలంటే మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా మనకు అవసరం అండి. ఈ గుడ్ బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్, బిఫిడో బ్యాక్టీరియం. ఈ రెండు మనకి రిచ్ గా ఈ ఫెర్మెంటెడ్ రైస్ తీసుకుంటే మనకి గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫెర్మెంటెడ్ రైస్ సద్దన్నం నిజానికి ఆరోగ్యానికి మంచిదని ఎందుకు చెప్తారంటే, సద్దన్నం చేయకముందు ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే అందులో 242 అప్రాక్సిమేట్ క్యాలరీస్ ఉంటాయండి. అదే మనం ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత ఉదయం తింటే 266 అరౌండ్ క్యాలరీస్ మనకు లభిస్తాయి. నైట్ నానబెట్టక ముందు, నానబెట్టిన తర్వాత క్యాలరీస్ పెరుగుతున్నాయి. మన ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడం కోసం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువ తినమంటారు కదా, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువ తినమంటారు. సో క్యాన్సర్ సెల్ని తీసేయడం కోసం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువ తినమంటారు. ఆ ఫుడ్ ఏంటనుకుంటున్నారు? ఈ ఫెర్మెంటెడ్ రైస్. అట్ ద సేమ్ ప్రాసెస్లో రాత్రి ఫెర్మెంట్ చేసిన తర్వాత ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ చాలా వరకు తగ్గుతుందండి. ఎనిమియా నుంచి తప్పించుకోవడానికి కావాల్సిన ఐరన్, సో అన్నిటికీ ఉపయోగపడే విటమిన్ B6, బ్లడ్ మంచిగా క్లాట్ అవ్వడానికి ఉపయోగపడే విటమిన్ K, అలాగే మనకు పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ రిచ్గా లభించేది ఏంటంటే ఫెర్మెంటెడ్ రైస్. అప్పుడు మనం మోర్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నవాళ్ళు అవుతాము, మోర్ ఎనర్జెటిక్ ఫుడ్ తిన్నవాళ్ళు అవుతాం. గట్ హెల్త్ని కాపాడుకొని బెటర్ హెల్త్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఫెర్మెంటెడ్ రైస్ చాలా ఇంపార్టెంట్. నేను డాక్టర్ దర్బాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని. థ్యాంక్ యూ.